ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. భక్తుడైన దావీదు చెప్పే మాట ఇది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతను కలిగిన శ్రమలన్నిటి నుండి అతన్ని తప్పించెను అని. దీనులైనటువంటి వారై మనం దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు దేవుడు మన మనవిని ఆలకించి మనకు కలిగేటువంటి శ్రమలు, బాధలు, వేదనలు అవి ఏవైనను సరే వాటన్నిటి నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు. చాలాసార్లు బలవంతులైన మనుషులు తమ బలమును చూసి అతిశయపడుతూ ఉంటారు. అయితే దీనులైన వారికి ఎవరు సహాయకులు? దీనుల మొరను ఆలకించువారు ఎవరు? దీనుల పక్షమున వేద్యమాడువారు ఎవరు? ఆయన దీనులు మొరపెట్టితే ఆ దీనుల యొక్క మొరను ఆలకించి వారికి సహాయము చేయువాడు. నీవు ఎట్టి పరిస్థితిలో ఉన్నా నీవు ఆరాధించు దేవుడు గొప్పవాడు గనుక, అయ్యో నేను దీనుడనే, నా మాట ఎవరు ఆలకించనంటున్నారు, నాకు సహాయము చేయువారు ఎవరు లేరని నీవు నీ మనసులో అనుకొని వేదన చెందకు. గొప్ప ఆదరణకర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భక్తుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించి అతను కలిగిన శ్రమలన్నిటిలో నుండి ఆయన అతన్ని తప్పించును. ఆయన గొప్ప దేవుడు. నీ దీనత్వమును గ్రహించిన వాడు, నీ పక్షమున నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించగలిగిన వాడు ఆయనే. కనుక ఆయన నీకు తోడుగా ఉండి నీవు దేవుని వైపు చూసి అడిగేది ఏమిటో, శ్రమలలో, కష్టములలో ఆయన నిన్ను ఆదరించి నిన్ను గణపరచును. ఒక ఆఫీసులో యథార్థవంతుడైనటువంటి దేవుని బిడ్డ ఒక ఆయన పనిచేస్తూ ఉంటే ఆయనకు విరోధముగా అనేకులు చెలరేగి, వీడు లంచము తీసుకోడు, మనలను లంచము తీసుకోనీయకుండా వీని ప్రవర్తన మనకెంతో ఆటంకంగా ఉన్నదని అతని మీద నిందను మోపి పై అధికారులకు ఫిర్యాదు చేసినారు. పై అధికారులు అతని మీద ఒక విచారణ కమిటీని నియమించారంట. కొన్ని రోజులు అతన్ని సస్పెన్స్లో పెట్టి విచారణ ప్రారంభమైనది. అయితే ఆ విచారణ అంతములో అతడు చాలా యథార్థవంతుడని, అతడు ఎలాంటి యొక్క నేరము చేయని వాడని, అకారణముగా అతని మీద నిందలు మోపినారని రుజువైనది. కనుక ఆ విచారణ కమిటీ అతనికి ప్రమోషన్ ఇవ్వాలని, అతడు కోల్పోయిన వారి దానిని తిరిగి రెట్టింపులుగా అనుగ్రహించాలని చెప్పారు. ఎక్కడైతే అతన్ని అవమానించాలని, బాధించాలని అతని శత్రువులు అనుకున్నారో దేవుడు అతన్ని ఉన్నత స్థానమునకు హెచ్చించినాడు. దీనులు మొరపెడితే ఆలకించు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ శ్రమ, బాధ, వేదనలో నువ్వు ఉన్నావో ఈ దినము ప్రభు వైపు చూసి మొరపెట్టు. ఆయన నీకు సహాయము చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునన్న మాట ప్రకారం నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి శ్రమలన్నిటిలో వారిని తప్పించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.